నమస్కారం. ఎన్నికల ఫలితమంటే అదో లెక్కల ఆట కాదు, అదొక సంభాషణ. ప్రజలు తమ నాయకులతో చేసే మౌన సంభాషణ. ఆ సంభాషణలోనే అసలు అర్థాన్ని గ్రహించి దానినుంచి పాఠాలు నేర్చుకోవడమే మన ఈ ప్రయత్నం. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం 65 ఇచ్చిన తీర్పును లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం 5 అంశాలని లోతుగా చూద్దాం. ముందుగా గోషామహల్ క్షేత్రస్థాయి వాస్తవాలు ఏంటి, తర్వాత అంకెలు మనకు చెబుతున్న తీర్పు ఏమిటి, ఆ తర్వాత ఈ ఫలితం వెనుక ఉన్న అసలు కారణాలు, నాలుగోదిగా భవిష్యత్ పాలన ఎలా ఉండాలి అనే దానిపై ఒక బ్లూ ప్రింట్, ఇక చివరిగా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన కీలకమైన పాఠం. నైట్, ఇక మొదటి విభాగానికి వద్దాం. క్షేత్రస్థాయి వాస్తవాలు. ఏ ఎన్నికల ఫలితాన్నైనా అర్థం చేసుకోవాలంటే అన్నిటికన్నా ముందు అక్కడి మట్టిని, మనుషుల్ని, వాళ్లు ప్రతిరోజూ ఎదుర్కొనే సవాళ్లనే అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో గోషామహల్ చాలా చాలా ప్రత్యేకమైనది. గోషామహల్ హైదరాబాద్ నగరానికి గుండెకాయలాంటిది. నిజంగా ఓ మినీ ఇండియా. ఇది పూర్తిగా 100% పట్టణ నియోజకవర్గం. ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి వ్యాపారం కోసం వచ్చి స్థిరపడిన కుటుంబాలు, స్థానిక తెలుగు ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఈ భిన్న సంస్కృతుల కలయికే ఇక్కడి రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అసలిక్కడ ఓటరు నాడి ఎలా ఉంటుందో చూస్తే కొన్ని విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఉత్తర భారత వలసదారులు, హిందూ వర్గాల ప్రాబల్యం కాస్త ఎక్కువ. అదే సమయంలో గణనీయమైన సంఖ్యలో ముస్లిం మైనారిటీ జనాభా కూడా ఉన్నారు. అయితే వాళ్ల రాజకీయ అభిప్రాయాలు వేరేనా, వాళ్లు సపోర్ట్ చేసే పార్టీలు వేరేనా, వీళ్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చేవి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు. గుంతల రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలు. ఈ సివిక్ సమస్యలు వాళ్ల దైనందిన జీవితాల్ని దెబ్బతీస్తూ అసంతృప్తికి కారణంగా నిలుస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇక్కడ బీజేపీకి చాలా బలమైన పునాది, కేడరున్నాయి. ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి, 54.78%. ఇదేంటి అంటారా? ఇదే 2023 ఎన్నికల్లో గోషామహల్లో నమోదైన ఓటింగ్ శాతం. ఈ ఒక్క అంకె వెనుక చాలా పెద్ద కథే దాగి ఉంది. ఆ కథ ఏంటో ఈ స్లైడ్ మనకు చెబుతుంది. చూడండి, 2018లో దాదాపు 59% ఓటింగ్ జరిగితే 2023 వచ్చేసరికి అది 55% కన్నా కిందకు పడిపోయింది. అంటే దాదాపు 4% తగ్గుదల. ఇది పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పట్ల పెరుగుతున్న ఉదాసీనతకు ఒక బలమైన సంకేతం. దీన్నే రాజకీయ విశ్లేషకులు అర్బన్ అపథీ అంటారు. అంటే ఓటు వెయ్యడానికి ఆసక్తి చూపని ఓటర్ల సంఖ్య పెరిగిందన్నమాట. ఈ తగ్గుదల అంతిమ ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఓకే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. తీర్పు సంఖ్యల్లో ఎలా ఉందో చూద్దాం. క్షేత్రస్థాయి వాస్తవాలు మనకొక చిత్రాన్నిస్తే, ఈ సంఖ్యలు ఆ చిత్రానికి ప్రాణం పోసి దాని వెనకున్న డైనమిక్స్ని బయటపెడతాయి. 2018, 2023 ఎన్నికల డేటాను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతోంది. బీజేపీ తన ఓటు షేర్ను 45% నుంచి ఏకంగా 54%కి పెంచుకుంది. అంటే దాదాపు 9% పాయింట్లు పెరిగాయన్నమాట. ఆశ్చర్యంగా బీఆర్ఎస్ కూడా తన ఓటు షేర్ను 32% నుంచి దాదాపు 40%కి పెంచుకుంది. అంటే 7% పాయింట్ల కంటే ఎక్కువ పెరుగుదల. మరి ఓట్లు ఎక్కడ్నించొచ్చాయి? సమాధానం స్పష్టం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా కుప్పకూలింది. వాళ్ల 15% ఓట్లు గాలిలో కలిసిపోయాయి. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందే. సమాచారంతో కూడిన ఎంపిక చేసుకోవడం, బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమనేది మన రాజ్యాంగం మనకిచ్చిన గౌరవం. అది ఎన్నికల ప్రక్రియ యొక్క పవిత్రతను కాపాడుతుంది. ఈ బార్ చార్ట్లో చూస్తే అదే విషయం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూసారా? బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీల గ్రాఫులు పైకెళ్లాయి. దీని అర్థమేంటంటే కాంగ్రెస్కు దూరమైన ఓట్లు ఈ 2 ప్రధాన పార్టీల మధ్య చీలిపోయాయి. అంటే పోరు, చిన్న పార్టీలను పక్కనపెట్టి ఈ 2 పక్షాల మధ్యే ముఖాముఖిగా మారింది. సో ఈ డేటా నుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఓట్ల ఏకీకరణ జరిగింది. మొత్తం ఓటింగ్ శాతం తగ్గినా కూడా బీజేపీ తన కోర్ ఓటర్లను, తన సిద్ధాంతాన్ని నమ్మే మద్దతుదారులను చాలా విజయవంతంగా పోలింగ్ బూతుల దాకా తీసుకురాగలిగింది. ఈ సమీకరణే వారి విజయానికి, మార్జిన్ పెరగడానికి ప్రధాన కారణమయ్యింది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
ఎందుకు జరిగింది అనే అతి ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ ఫలితం వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ విభాగంలో మనం అడగబోయే సూటి ప్రశ్న ఒక్కటే: బీఆర్ఎస్ ఓటమికి అస్సలు కారణాలేంటి? మనం కేవలం పైపైన కనిపించే కారణాలను కాదు, పునాదుల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలను చూడాలి. అప్పుడే సరైన పాఠాలు నేర్చుకోగలుగుతాం. మా విశ్లేషణ ప్రకారం ప్రధానంగా 3 వ్యవస్థాగత వైఫల్యాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం. రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ లాంటి కనీస అవసరాలపై ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇది ప్రజల్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను బలంగా నాటుకుపోయేలా చేసింది. రెండోది ధృవీకరణ మరియు సందేశం. అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన సమయంలో ప్రచారం హిందూ ముస్లిం అనే విభజనవాద కథనం వైపు మళ్ళింది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. మూడోది అభ్యర్థి మరియు విశ్వసనీయత. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం బలహీనపడింది. అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించారు. ఇది కేడర్లో గందరగోళానికి దారితీసింది. ఈ మాట చూడండి: ప్రచారాన్ని పైనుంచి కిందికి నడపలేం, దాన్ని కింది నుంచి అంటే క్షేత్రస్థాయి నుంచి పైకి నిర్మించాలి. ఇది చాలా కీలకం. ఈ ఓటమికి ఇదొక ముఖ్య కారణం. బూత్ కమిటీలు, డివిజన్ స్థాయి నాయకత్వం సరిగ్గా లేనప్పుడు పైనుంచొచ్చే ఏ వ్యూహమైనా ఫెయిల్ అవుతుంది. క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం ఒక పెద్ద లోపం. రైట్, గడిచిపోయిన పొరపాట్ల గురించి మాట్లాడాం. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. 4వ విభాగం: పరిపాలన కోసం ఒక నిర్మాణాత్మక ప్రణాళిక. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ఎలా పుంజుకోవాలో చర్చిద్దాం. ఓటమి అనేది అంతం కాదు, అదొక డేటా పాయింట్. మనం ఎక్కడ తప్పు చేశామో, ఏం సరిదిద్దుకోవాలో చూపించే ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. ఈ ఫలితాన్ని ఒక విపత్తుగా చూడకుండా ఒక వ్యూహాత్మక పునర్నిర్మాణానికి అవకాశంగా చూడాలి. భవిష్యత్ ప్రయాణానికి 5 సూత్రాల మార్గాన్ని ఈ స్లైడ్ మన ముందు ఉంచుతోంది. మొదటిది పునాదిని మళ్లీ కట్టుకోవడం. కేవలం ఎన్నికల ముందు కాదు, ఏడాది పొడవునా బూత్ స్థాయిలో కష్టపడాలి. రెండోది కథనంపై పట్టు సాధించడం. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోడానికి ఒక ఫాస్ట్ రెస్పాన్స్ సిస్టమ్ ఉండాలి. మూడోది పరిపాలనపై పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం, అంటే గవర్నెన్స్ ROI. ప్రజలకు కంటికి కనిపించే పనులు, సంక్షేమ ఫలాలు అందించాలి. నాలుగోది మినీ ఇండియాతో కనెక్ట్ అవ్వడం. ఇక్కడున్న విభిన్న వర్గాలతో వాళ్ల భాషలో, వాళ్ల సంస్కృతికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఐదవది ఓటింగ్ శాతాన్ని పెంచడం. సామాజిక సంస్థల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి ఓటింగ్ శాతాన్ని కనీసం 5% పెంచాలి. అసలు ఈ గవర్నెన్స్ ROI అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించడం. 1. కంటికి కనిపించే ప్రాజెక్టులు, కొత్త రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల్లాంటివి నమ్మకాన్ని పెంచుతాయి. 2. పారదర్శక సంక్షేమం. దళిత బంధులాంటి పథకాలు నిజమైన అర్హులకు ఎలాంటి అవినీతి లేకుండా అందాలి. 3. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. ప్రజలొక సమస్య చెబితే అది ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం. దీన్నే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఈ నంబర్ 2/5. ఇది ప్రచార బృందం సామర్థ్యానికిచ్చిన స్కోర్ అనమాట. 5కి 2 అంటే దీని అర్థమేంటంటే ఎన్నికల సమయంలో మారుతున్న పరిస్థితులకు, ప్రత్యర్థుల ఎత్తులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఇది అంతర్గత వైఫల్యం. ఇటువంటి ప్రచారాల్లో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. వాళ్ల అనుమతి లేకుండా, వారి గోప్యతకు భంగం కలిగించకుండా వ్యవహరించడం చాలా ముఖ్యం. భారతదేశపు కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా ఈ సూత్రాలనే నొక్కి చెబుతోంది. సరే, ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? దాన్ని క్లుప్తంగా చూద్దాం. గోషామహల్ మనకు 2 కీలక విషయాలు నేర్పుతోంది. 1. హెచ్చరిక. ఇప్పటి ధృవీకరణ రాజకీయాల్లో కేవలం మేం అభివృద్ధి చేశాం అని చెబితే సరిపోదు. ఆ అభివృద్ధికి ప్రత్యక్ష రుజువు ఉండాలి, నాయకత్వంపై ప్రజలకు నమ్మకముండాలి, ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బలమైన సంస్థాగత నిర్మాణముండాలి. ఇవి లేకపోతే ఏ సందేశమైనా విఫలమవుతుంది. ఇక రెండోది ఒక విజన్. ఎన్నికలను కేవలం గెలుపోటములుగా కాకుండా మెరుగైన పరిపాలన కోసం ఒక డేటా ఇంజనీరింగ్ సవాల్గా చూడాలి. ప్రజల సమస్యలే డేటా, వాటికి పరిష్కారాలు కనుగొనడమే ఇంజనీరింగ్. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రాజకీయం కేవలం అధికారం కోసం జరిగే యుద్ధాన్ని దాటి ప్రజల జీవితాల్లో కొలవగలిగే మార్పును, వాళ్లకి గౌరవాన్ని తీసుకొచ్చే ఒక వ్యవస్థగా మారగలదా? దీనిపై మనందరం ఆలోచించాలి. గోషామహల్ లాంటి నియోజకవర్గాలు
ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనకు ఒక ప్రయోగశాల లాంటివి. ఇఫ్ యు వాంట్ టు బికమ్ అ పీపుల్-సెంట్రిక్ లీడర్ అండ్ అప్లిఫ్ట్ యువర్ కన్స్టిట్యుయెన్సీ, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-420-4160. Purpose Beyond Politics.